హాయ్ అండి, వెల్కమ్ టు టేస్టీ రాక్స్ బుజ్జి వ్లాగ్స్. సో నుమాయిష్ పార్ట్ 2తో మీ ముందుకు వచ్చేసానండి. ఎగ్జిబిషన్లో ఏమేమి ఉన్నాయి అన్నీ మొత్తం డీటెయిల్గా వీడియో పెట్టేశానండి. వీడియోని అసలు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో పార్ట్ 1 కూడా నేను మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది పార్ట్ 2 అనమాట. సో పార్ట్ 1 చూడలేని వాళ్ళందరూ కూడా అది కూడా చూడొచ్చు అండ్ ఇది కూడా చూడండి. కలెక్షన్స్ అయితే అదిరిపోయాయండి, చాలా చాలా బాగున్నాయి. ఎంట్రీ ఫీ 50 రూపీస్ అండి. టైమింగ్స్ ఏంటంటే 3:30 నుంచి ఆఫ్టర్నూన్ నైట్ 10:30 వరకు ఉంటుంది ప్రతిరోజు. జనవరి 1న స్టార్ట్ అయిందండి, ఫిబ్రవరి 17th వరకు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే క్యాష్ కౌంటర్స్ ఎక్కువ ఉంటాయండి టికెట్ కౌంటర్స్లో. సో ఫోన్పే ద్వారా పేమెంట్ చేయాలనుకుంటే కనుక ఓన్లీ 1 కౌంటరే ఉంటుంది, అక్కడ వాళ్ళని అడిగి చెక్ చేయండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, కలెక్షన్ అయితే అదిరిపోయింది. బ్యాంగిల్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి, చాలా కలర్స్తో వెరైటీగా ఉన్నాయి. ఇక్కడ చూపిస్తున్న బ్యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో గవ్వలతో పాటు ఇలా అటాచ్డ్ గవ్వలతో ఇచ్చిన డిజైన్స్ ఏవైతే ఉన్నాయో ఇది 250 అండి. ఇవి 200లో వస్తాయంట పేర్. ఇంకొక డిజైన్ బ్యాంగిల్స్ ఏంటంటే 4 ఇస్తారని చెప్పారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ 4 ఈ కాస్ట్ వచ్చేసి 150 రూపీస్. సో నెక్స్ట్ వచ్చేసి ఆక్సిడైజ్ జ్యువెలరీ అండి. ఎంత కలెక్షన్ అంటే అంత కలెక్షన్ ఉంటుంది. వీళ్ళు స్పెషల్గా రాజస్థాన్ నుంచి తీసుకొచ్చి పెడతారు అమ్ముకోవడానికి. ఇక్కడ స్టాల్ వేసి, అంటే ఎంట్రన్స్కి ముందే మనకు కనిపిస్తాయి. చాలా అంటే చాలా బాగుంటాయండి. ఆక్సిడైజ్ జ్యువెలరీ ఇష్టపడే వాళ్ళకైతే చాలా మంచి కలెక్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడండి ఎన్ని వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ అండ్ కలర్స్తో ఉన్నాయో, చాలా అంటే చాలా బాగున్నాయండి. వీటి ప్రైస్ ఏంటంటే 100 రూపీస్ 150 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. మనం తీసుకున్న దాన్ని బట్టి ప్రైస్ అయితే చేంజ్ అవుతుంది. వీళ్ళ దగ్గర ఏంటంటే ఇయర్ రింగ్స్ కూడా చాలా కలెక్షన్స్ ఉంటాయి. ఇయర్ రింగ్స్, చాకర్ టైప్, లాంగ్ చైన్స్, అంటే ఇలాంటిది జీన్స్ మీద లాంటి వాటికి కూడా వేసుకోవడానికి, కుర్తీస్కి కూడా అలా కూడా చాలా బాగా సెట్ అయిపోతాయి. వెరీ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చెప్పచ్చండి. చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్కి దొరికిస్తాయి ఇవన్నీ. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బ్యాగ్స్ కలెక్షన్స్ అయితే ఏంటంటే వీళ్ళు గుజరాత్ నుంచి తీసుకొచ్చారు. హ్యాండ్తో చేసిన వర్క్స్ అనమాట. వీటి ప్రైస్ ఏంటంటే స్టార్టింగ్ 200 నుంచి ఉంటాయండి. బ్యాగ్ సైజ్ని బట్టి చేంజ్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారండి బాందిని కలెక్షన్స్ అనమాట. సో ఈసారి నేను గేట్ నెంబర్ 1లోంచి ఎంటర్ అయ్యాను వీడియో తీయడానికి. ఇక్కడైతే ఎస్పెషలీ ఫస్ట్ స్టార్టింగ్ అంతా కూడా చాలా షాప్స్లో బాందిని కలెక్షన్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా వెరైటీస్ అండ్ కలర్ఫుల్ సెట్స్ ఉన్నాయన్నమాట. ఈ డ్రెస్ మెటీరియల్స్ కాస్ట్ 650 750 ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. చాలా అంటే చాలా బాగున్నాయండి. షాప్ వాళ్ళు వీడియో తీసుకుంటుంటే వాళ్ళు కూడా చూపిస్తాను అన్నారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవేంటంటే బాందినీలో దుపటాస్ అనమాట. ఇవి లెహెంగా కూడా యూజ్ అవుతాయి అండ్ కుర్తీ అలాంటి వాటికి కూడా సెట్ అవుతుంది. సో చూడండి, చాలా చాలా బాగున్నాయండి కలెక్షన్స్ అయితే. సో నెక్స్ట్ వీళ్ళ షాప్లో నేను కలెక్షన్స్ ఏంటంటే నైటీస్ అండి. నైటీస్ ఏంటంటే వైట్ కలర్లో సింపుల్ డిజైన్స్ 250 కాస్ట్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏంటంటే డ్రెస్ మెటీరియల్స్ 600 రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ షాప్ వాళ్ళ దగ్గర కుర్తీస్ కలెక్షన్స్ అనమాట. ఇది రెడీమేడ్ అండ్ కాస్ట్ వచ్చేసి వీటిది 500 రూపీస్. అండ్ నెక్స్ట్ ఈ షాప్లో ఏంటంటే భాగల్పూరి కలెక్షన్స్ అంటండి. ఇందులో బై 1 get 1 ఫ్రీ ఆఫర్స్ కూడా ఉన్నాయి శారీస్ అండ్ కొన్ని కుర్తీస్ మీద. కలెక్షన్ అయితే చాలా చాలా బాగుందండి. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది ఎస్పెషలీ భాగల్పూరి కలెక్షన్స్ అండి. అండ్ ఇక్కడ శారీస్ అయితే ఇప్పుడు చూపిస్తున్నాను కదా, వీటి కాస్ట్ అనేది ఆయన ఓనరే చెప్పారు. సో వినేయండి ఆయన మాటల్లోనే. बाय वन गेट वन फ्री आता है. अच्छा, इधर सूट में आपको 800 में आता है, बाय वन गेट वन फ्री विदाउट लाइनिंग. लाइनिंग वाला 1000 रुपीस में आएगा. ओके. उधर सूट मटेरियल और ये सारीस ऑफर में बाय 1 get 1 में है. हाँ ओह वाओ, नाइस. 1600 में आएगा, 1800 में आएगा. दूसरी के आपको నెక్స్ట్ షాప్లో ఏంటంటే డైలీ వేర్, పార్టీ వేర్, ఆఫీషియల్ వేర్ అలా రకరకాల కలెక్షన్స్ ఉన్నాయండి. ఓన్లీ టాప్సే ఉన్నాయి, లాంగ్ టాప్స్ ఉన్నాయి అండ్ అలానే మొత్తం సెట్ ఉంది. అంటే డ్రెస్ ఇంకా దుపటా అండ్ ప్యాంట్తో కలిపి అలా రకరకాలుగా సెట్స్ అయితే చాలా బాగున్నాయండి. ఈసారి నేను కొంచెం ఎగ్జిబిషన్ షూట్ చేయడానికి ఎర్లీగా వెళ్ళాను కాబట్టి కస్టమర్స్ ఎక్కువ లేరు. అందుకని షాప్ వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్ చూపించారు వాళ్ళ వీడియోస్ అనేది, వాళ్ళ షాప్లో ఉన్నవన్నీ వాళ్ళు ప్రమోట్ చేయడానికి. నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తున్న కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ టాప్స్ 500 రూపీస్ కండి. కలెక్షన్స్ అండ్ డిజైన్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. వాళ్ళు ఒక్కొక్కటిగా చాలా వరకు వెరైటీస్ అన్ని చూపించారు, చూసేయండి. కితనే మే హై? बोलो प्राइस बोलो ना. 700 का है. 700. ओह, ये वॉइस नुमाइश का वक्त अब शुरू हो चुका है. इस वक्त नुमाइश मैदान पर जो भी गाड़ियां मौजूद हैं उन गाड़ियों के मालिक से गुजारिश की जाती है कि वो अपने अपने गाड़ी नुमाइश मैदान से बाहर. नुमाइश का वक्त अब शुरू हो चुका है.
నెక్స్ట్ స్టాల్ వచ్చేసి ఇది ఒరిస్సా వాళ్ళదండి. అంటే ఆ గవర్నమెంట్ వాళ్ళు పెట్టిన స్టాల్స్ అని చెప్పేసి అంటున్నారు. 10% ఫ్రమ్ గవర్నమెంట్ తరఫు నుంచి ఆన్ డ్రెస్సెస్ అండ్ శారీస్, అండ్ అలానే కొన్నిటి మీద ఏంటంటే 10+20% అదనంగా డిస్కౌంట్ ఇస్తారనమాట. టోటల్ 30%. ఇవన్నీ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్ కాబట్టి హ్యాండ్తో చేసినవి. సో ప్రైస్ అనేది తీసుకున్న ఐటమ్ని బట్టి డిఫర్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చిన్న చిన్న బాస్కెట్స్ ఇవన్నీ ఏంటంటే 150, 200, 300 ఆ కాస్ట్ రేంజ్లో ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ ఏంటంటే వాల్ డెకార్ అండ్ పూరి జగన్నాథుడిది పెయింటింగ్స్ ఉన్న ఫ్రేమ్స్ ఉన్నాయి, ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి. అలానే రకరకాల బొమ్మలు ఉన్నాయి. అది దేవుడు బొమ్మలు ఉన్నాయి అండ్ మామూలుగా హోమ్ డెకార్ బొమ్మలు కూడా అలా కూడా ఉన్నాయండి. సో ఇది ఏంటంటే హ్యాండ్లూమ్ శారీస్ అండ్ జూట్ బ్యాగ్స్. ఇవి ఏంటంటే ఫోటో ఫ్రేమ్స్ అండి. నెక్స్ట్ షాప్లో వచ్చేసి ఏంటంటే తెలంగాణ ఫిషరీస్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి బోర్డు పెట్టారు. ఇక్కడ ఏంటంటే ఫిష్ ఫ్రై, ఫిష్ దమ్ బిర్యానీ, ఫిష్ ఇంకా రైస్ అండ్ ఎక్స్క్లూజివ్లీ ప్రాన్స్ అండ్ ఫిష్ అనమాట. సో ఇక్కడ డ్రై ఫిష్ కూడా అమ్ముతున్నారండి. సో నెక్స్ట్ షాప్ వచ్చేసి అనిత హోమ్ డెకార్ అండి. వీళ్ళ దగ్గర హోమ్ డెకరేషన్ ఐటమ్స్ అనేవి ఉన్నాయి, చూడండి. ఈ సెట్ మొత్తం 18,000 అంటే మేడ్ విత్ కాపర్. ఇక్కడ వీళ్ళు చెప్తున్న ప్రైజెస్కి అయితే డెఫినెట్గా డిస్కౌంట్ కూడా ఇస్తారండి, ఎందుకంటే ఎగ్జిబిషన్ సేల్ కదా, డిస్కౌంట్ అనేది కూడా ఉంటుంది. కొన్ని స్టాల్స్ అయితే ఫిక్స్డ్ ప్రైస్ అంటారు, అలాంటి చోట మనం బార్గెనింగ్ చేయలేము. బట్ ఫిక్స్డ్ ప్రైస్ లేని చోట అయితే తప్పకుండా ప్రైస్ అనేది తగ్గిస్తారు. ఇక్కడ వాల్ డెకార్ ఐటమ్స్ అనేవి అయితే చాలా చాలా బాగున్నాయండి. రాధాకృష్ణులు కానీ, ఏనుగులు, లేకపోతే ఇలా బొమ్మలు, సన్నాయి వాదిస్తున్నట్టు బొమ్మలు, ఇలాంటి చాలా చాలా బాగున్నాయి. కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయండి. పర్సనల్గా నాకైతే ఏంటంటే సూర్య భగవానుడిది ఇది 7 గుర్రాల రథం ఎక్కి వస్తున్న భగవానుడిది వాల్ డెకార్ అయితే చాలా చాలా నచ్చింది. షాప్ ఏంటంటే ఎక్స్క్లూజివ్గా అబ్బాయిల కోసమే అండి. బ్రాండెడ్ ఫ్యాక్టరీ అవుట్లెట్. 3 షర్ట్స్ at 999, 2 జీన్స్ at 999. కాకపోతే వీళ్ళు వీడియో వద్దన్నారు, ఎందుకంటే వాళ్ళ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అనేది వీడియోలో ఆల్రెడీ అందరూ చూడకూడదంట. అందుకని ఫొటోస్ అయితే జస్ట్ తీసుకోమంటే నేను ర్యాండమ్గా క్లిక్స్ అయితే చేశాను. కానీ అబ్బాయిలకు కూడా కలెక్షన్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి, చూసేయండి. అంటే లాట్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ పెట్టారు కదా షర్ట్స్ 3 పీసెస్ 1400, 1500 అలా చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయండి ఈ షాప్లో. ఇక్కడ మీరు చూస్తున్నది ఏషియన్ కార్పెట్స్ అండి. ఇక్కడ కాశ్మీరీ కార్పెట్స్, టర్కీ కార్పెట్స్, పర్షియన్ కార్పెట్స్, అలానే కాశ్మీరీ కార్పెట్స్, ఆర్టిఫిషియల్ గ్రాస్, అలా రకరకాలుగా ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ దొరికేస్తాయి. సో ఇది చెప్పినట్టే కార్పెట్ వరల్డ్ అండి. చాలా అంటే చాలా వెరైటీస్ ఆఫ్ కార్పెట్స్ ఉన్నాయి. అలానే డోర్ మ్యాట్స్ ఉన్నాయి, చిన్నవి, పెద్దవి, మీడియం సైజ్, ఒక పెద్ద సైజ్ హాల్లో కూడా వేసుకునే అంత పెద్ద పెద్ద సైజ్ కార్పెట్స్ కూడా ఉన్నాయి. సో ఈ షాప్లో ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు, చూసేయండి. ఎంత కాస్ట్ ఉంటాయి? 9,000 का है, 6,000 का है, 4,000 का है। ఐ మీన్ ఈ పెద్ద కార్పెట్స్ ఎంత ఉంటాయి? ये वाला ये 7,500 का है। 1,000 वो फर्स्ट वाला? हाँ 9,500। 9,500. దిస్ ఇస్ టర్కీ వన్ 18,500. సో చూస్తున్నారు కదండి, చిన్నవి పెద్దవి అలా రకరకాలుగా చాలా అయితే అవైలబుల్గా ఉన్నాయి. స్టార్టింగ్ అయితే మనకి 2,000, 1,800 ఆ ప్రైస్లో ఉంటుంటాయి. అంటే చిన్నవి. కొంచెం మీడియం సైజ్ అయితే 5,000 ఆ రేంజ్ అని చెప్పేసి అన్నారు. తర్వాత పక్కనే డోర్ మ్యాట్స్ ఉన్నాయి. డోర్ మ్యాట్స్ కూడా చాలా సైజెస్లో ఉన్నాయి, చిన్నవి, మీడియం, బాగా పెద్దవి అలా కూడా ఉన్నాయి. దాని పక్కనే ఏంటంటే హ్యాండీక్రాఫ్ట్స్ షాప్ అండి. ఇక్కడ చూడండి ఉయ్యాలలు, గార్డెన్లో వేసుకోవడానికి లేదా ఇంట్లో వేసుకోవడానికి ఉయ్యాలు అయితే చాలా బాగుంటాయి. సో పాతకాలంలో టెలిఫోన్స్ చూసారా ఎంత బాగుందో, చెక్క టెలిఫోను. దాని పక్కనే తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళది ఒక స్టాల్ ఉందండి. ఇక్కడ రకరకాల జూట్ బ్యాగ్స్, ఉయ్యాలలు, చేతితో చేసిన హ్యాండ్లూమ్స్ ఐటమ్స్ అలా రకరకాలుగా చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏంటంటే బొమ్మల స్టాల్, అంటే చాలా స్టాల్స్ ఉన్నాయంట అనమాట. ఆ స్టాల్స్లో ఏంటంటే ఇక్కడ బొమ్మలు పెట్టారు. సో బొమ్మలన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ పక్కనే ఏంటంటే న్యాచురల్గా హనీ, అంటే ప్యూర్ హనీ అనమాట, ఎలాంటి కల్తీ లేకుండా. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ షాప్ అయిన రేగుడియాలు, అప్పడాలు, వడియాలు అలాంటివి అమ్ముతున్నారు. సో ఇవి ఏంటంటే రాగితో చేసిన వడియాలంట, చాలా బాగున్నాయండి. అండ్ నెక్స్ట్ షాప్ వచ్చేసి ఓన్లీ ఎక్స్క్లూజివ్గా కిడ్స్ కోసమే. ఇంకా పిల్లల్ని తీసుకుని షాపింగ్కి వచ్చారంటే కనుక ఈ షాప్లోకి వెళ్తే కనుక ఏం కొనుక్కోకుండా అయితే రారు వెనక్కి. అంత కలెక్షన్ ఉంది, పిల్లలకి ఆడుకునే బొమ్మలు లాంటివన్నీ చాలా ఉన్నాయండి. బేబీ బాయ్స్ అండ్ బేబీ గర్ల్స్ ఇద్దరికీ సెట్ అయ్యేలాంటి ఆడుకునే ఐటమ్స్ అయితే చాలా చాలా అంటే చాలా కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. సో నేను అవన్నీ మీకు ఇక్కడ చూపించేస్తున్నాను. ఇంకా ఎగ్జిబిషన్లో మనకి తిరుగుతున్నంతసేపు అయితే ఫుడ్కి అయితే అన్లిమిటెడ్ అండి. ఎక్కడికక్కడ మనకి ఏంటంటే ఐస్ క్రీమ్ షాప్స్ ఉంటాయి, పాప్కార్న్ షాప్స్ ఉంటాయి, కార్న్ షాప్స్ ఉంటాయి. అలా కాకుండా ఇంకా చాలా ఫుడ్స్ ఉంటాయి, షుగర్ కేన్ జ్యూస్ అని అలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. నేను అవి కూడా వీడియోలో పెట్టాను, చూడండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఎక్స్క్లూజివ్గా బాందిని కలెక్షన్ అండి. రకరకాలుగా చాలా బాగున్నాయి, డ్రెస్ మెటీరియల్సే అనమాట. సో మనం స్టిచ్ చేసుకోవాలి, ఇవి రెడీమేడ్ దొరకవు.
అండ్ ఈ మెటీరియల్స్ కాస్ట్ వచ్చి 750 నుంచి స్టార్ట్ అవుతుందన్నారు. ఇక్కడ కలర్స్ అయితే నాకు బాగా నచ్చాయి, చాలా అంటే చాలా బాగున్నాయండి. అండ్ నెక్స్ట్ షాప్లో ఏంటంటే కర్టెన్స్, ఇది వరల్డ్ ఆఫ్ కర్టెన్స్లా ఉంది. ఎన్ని కర్టెన్స్ అంటే రకరకాల డిజైన్స్, మోడల్స్, కలర్స్లో అన్నీ చాలా ఉన్నాయి. అండ్ పక్కనే బెడ్షీట్స్ కూడా ఉన్నాయి. 500కి 2 అమ్ముతున్నారు, కొన్ని 1000కి 4 అని చెప్తున్నారు. చూస్తున్నారు కదండి, ఇవి మళ్ళీ కర్టెన్స్ కలెక్షన్స్ అనమాట. చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా బాగున్నాయండి. అలానే పక్కన షాప్లో ఏంటంటే 300-200 రూపీస్కే రెడీమేడ్ డ్రెస్సెస్ అనమాట. ఆఫీషియల్ వేర్ అండ్ కాలేజ్ గోయింగ్ వాళ్ళకైతే ఇది చాలా బాగా సెట్ అవుతుంది. అంటే డైలీ వేర్ టాప్స్ చాలా బాగున్నాయి. 200-300 రేంజ్లోనే ఉన్నాయి. చూడండి, కలెక్షన్స్ అయితే బాగున్నాయండి. అండ్ రీజనబుల్ ప్రైజెస్కి చాలా మంచి క్వాలిటీ మెటీరియల్స్ అన్నీ మనకి ఎగ్జిబిషన్లో దొరికిస్తాయి. సో కలెక్షన్స్ అంతే అదిరిపోయాయండి, ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. నెక్స్ట్ కలెక్షన్స్ ఏంటంటే చెప్పులండి. చెప్పులు అది కూడా షూ టైప్స్, చాలా అంటే చాలా బాగున్నాయి. కిడ్స్కి ఉన్నాయి, పెద్దవాళ్ళకి ఉన్నాయి. వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ అండ్ కలర్స్ అయితే లాట్ ఆఫ్ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో స్టార్టింగ్ ప్రైస్ ఏంటంటే 250 నుంచి స్టార్ట్ అవుతుందండి. తీసుకున్న మోడల్ని బట్టి ప్రైస్ అయితే చేంజ్ అయిపోతుంది. సో నెక్స్ట్ షాప్ ఏంటంటే బెంగాల్ వాళ్ళ స్టాల్. అంటే ఎక్స్క్లూజివ్లీ బెంగాల్ వాళ్ళ శారీస్ ఎలా ఉంటాయి, వాళ్ళ డ్రెస్సెస్ ఎలా ఉంటాయి అన్నట్టు ప్రజెంట్ చేయడానికి ఆ షాపే ఎక్స్క్లూజివ్గా. ఇక్కడ చూడండి, చాలా అంటే చాలా వెరైటీస్ ఆఫ్ శారీస్ ఉన్నాయి. సో ఇక్కడ కస్టమర్స్కి చూపిస్తున్నారు శారీస్ ఎలా ఉన్నాయి, వాటి డిజైన్ ఏంటి అండ్ క్లాత్ మెటీరియల్స్ అన్నీ చూడటానికి అయితే బాగున్నాయండి. సో దాని పక్కనే ఏంటంటే 200 రూపీస్కే టాప్స్ దొరుకుతున్నాయి. సో ఇక్కడ చూడండి, వెరైటీస్ అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి. 200 రూపీస్కే కొన్ని ప్యాంట్తో కూడా వచ్చేస్తున్నాయి ఇక్కడ. అండ్ ఇవి ఏంటంటే నైట్ వేర్ అండి, 500 అంట. అండ్ పక్కనే ఏంటంటే 500లో కోట్స్, జీన్స్ మీద వేసుకోవడానికి లేదా వింటర్ వేర్కి అయితే చాలా బాగుంటుంది ఇది. అలానే నైట్ డ్రెస్లలో కలర్స్ ఆప్షన్స్ కూడా చాలా బాగున్నాయండి. నెక్స్ట్ స్టాల్ ఏంటంటే ఖాదీ మహోత్సవ్ ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకం కింద ప్రతి స్టేట్ నుండి స్టాల్స్ ఉన్నాయండి. సో వాళ్ళు ఏం తయారు చేసి తీసుకొచ్చారు అమ్మటానికి అనేది వాళ్ళు స్టేట్స్ నుంచి ప్రజెంట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే సబ్బులు అమ్ముతున్నారు, పర్ఫ్యూమ్స్ అమ్ముతున్నారు, అంటే ఇవన్నీ హోమ్ మేడ్వి. అలానే ఖాదీలో ఏంటంటే నేసిన టవల్స్, పై కండువ, పై పంచలు అలాంటివన్నీ కూడా అమ్ముతున్నారనమాట. లుంగి అలాంటివన్నీ ఈ స్టాల్లో అమ్ముతున్నారు ఈయన. సో దాని పక్కనే ఇంకొకటి ఏంటంటే బీహార్ నుంచి ఒక స్టాల్ ఉంది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ సారీ కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ హ్యాండ్తో చేసినవంటండి. ప్రింట్ అవన్నీ మెషిన్తో చేసినవి ఏం కాదు, వర్క్ చేసినవన్నీ కూడా హ్యాండ్తో చేసినవి కాబట్టి. అండ్ ఇక్కడ బట్ట కూడా చాలా క్వాలిటీగా ఉంటుందంట, చాలా బాగుంటాయి అంటున్నారు. సో అసలు యాక్చువల్గా నాకు బీహార్లో ఇంత మంచి శారీ కలెక్షన్ ఉంటుందని అయితే తెలీదు. సో ఈ స్టాల్ వాళ్ళు వాళ్ళ మాటల్లో ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నారు, వినేయండి. వెరీ నైస్. एक मिनट में का कॉटन लीलन है, भागलपुर का हैंडलूम का बना हुआ. ये प्रिंट को बोलते हैं बांधनी विद पटोला, ठीक है. और ये इसकी प्राइस आती है 2500. गवर्नमेंट हमें 20% डिस्काउंट के लिए बोलते हैं, तो आपको डिस्काउंट 20% मिल जाएंगे. ఇక్కడ చూస్తున్న స్టాల్ ఏంటంటే తెలంగాణ నుంచి అండి. ఆర్థోపెటిక్ అండ్ డయాబెటిక్స్ వాళ్ళకి ఫుట్వేర్ అంట. సో ఎక్స్క్లూజివ్గా ఫుట్వేర్ అనేది వాళ్ళ కోసం అనేది సేల్ చేస్తున్నారు. సో కలెక్షన్స్ అన్నీ అయితే ఒక స్టేట్కి డిఫరెంట్ స్టాల్స్ అనమాట. ఇక్కడ ఇంకొక స్టాల్ వాళ్ళు ఏంటంటే జ్యువెలరీ అమ్ముతున్నారు, ఇంకొకళ్ళు డ్రెస్సెస్ అమ్ముతున్నారు, ఇంకొకళ్ళు ఫుడ్ అమ్ముతున్నారు. ఇక్కడ కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే అన్ని ఫుడ్ ఐటమ్స్ అంటే చిప్స్, హల్వా, ఇంకేదో రకరకాలుగా ఉన్నాయి. అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఒక ముసలావిడ ఆ స్టాల్ నుంచి అయితే ఇక్కడ ఆవిడ పట్టు లంగాలు, చీరలు, నేసిన చీరలు అలా అని చూపిస్తున్నారు. పంజాబ్ వాళ్ళు పంజాబీ డ్రెస్సెస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ చూపిస్తున్నారు. పుల్కారీ దుపటాస్ అంటే ఇవేదో వెరైటీగా చాలా బాగున్నాయండి. అండ్ ఇంకొక స్టాల్లో ఏంటంటే రేగొడియాలు, రేగప్పడాలు, వడియాలు అండ్ అలానే మజ్జిమిరపకాయలు, రేగొడియాలు, సున్నుండలు, పచ్చళ్ళు ఇలా అన్నీ అమ్ముతున్నారు. అలా రకరకాలుగా వాళ్ళ బిజినెస్లు అనేది ప్రమోట్ చేసుకుంటున్నారండి. అండ్ ఈ స్టాల్ ఏంటంటే ఎక్స్క్లూజివ్గా సుపీరియర్ ఆర్టికల్స్ అంట, అన్నీ గ్లాస్ కలెక్షన్స్ అండి, చాలా బాగున్నాయి హోమ్ డెకరేషన్స్కి అయితే. సో వీటి ప్రైస్ అనేది స్టార్టింగ్ వచ్చి 250 నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పారు ఆవిడ. ఇక్కడ మీరు చూస్తున్న నెక్స్ట్ స్టాల్ ఏంటంటే రోబో టచ్ పెయిన్ కేర్ అండ్ వెల్నెస్ సొల్యూషన్స్ అని చెప్తున్నారు. ఏంటంటే మసాజ్ చైర్స్ అనమాట, రకరకాల మసాజ్ చైర్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ ఫంక్షనాలిటీ ఉంటుంది. అంటే అది లెగ్స్ కోసం ఒకటి అండ్ బ్యాక్ కోసం అలాగా రకరకాలుగా ఉంటాయి. ఎందుకంటే స్ట్రెస్ అనేది మన బాడీలో ఉన్న స్ట్రెస్ రెడ్యూస్ చేసుకోవడానికి, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి, అలానే ఇమ్యూనిటీ పెరగడానికి, అలా రకరకాలుగా రీజన్స్ గురించి మనం ఈ రోబో టచ్ అనేది మసాజ్ చైర్ అనేది యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో వీటి కాస్ట్ అనేది డిఫరెంట్ ప్రైజెస్లో ఉన్నాయి. ఇక్కడ ప్రైజెస్ కూడా నేను డిస్ప్లే చేస్తున్నాను. అంటే 1,00,000 2 lakhs అలా ఉన్నాయి కూడా. డిస్కౌంట్లో ఇప్పుడు 55,000కి వస్తుంది, 70,000కి వస్తుంది, అలా రకరకాలుగా ఆఫర్స్ ఉన్నాయండి. సో మసాజ్ వాళ్ళు చైర్లో కూర్చొని ఒకసారి ఫీల్ అవ్వడానికి వాళ్ళు ట్రయల్ కూడా ఇస్తారు, తర్వాత మీరు పర్చేస్ చేయొచ్చు.
వచ్చేసి హింట్ వేర్ వాళ్ళ స్మార్ట్ అప్లయన్సెస్ అండి. అక్కడ డెమో కూడా ఇస్తానని చెప్పారు. అక్కడ పవర్ లేదంటే నేను వెళ్ళినప్పుడు ఆఫ్టర్ 6 అయితే సప్లై ఉంటుంది. రకరకాల గ్యాస్ స్టవ్స్ ఉన్నాయండి. అవి ఎలా స్మార్ట్గా పనిచేస్తాయని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నారు. సో ఆయన మాటలో వినండి. This is the latest one with 1700 suction power, motion sensor, filterless, auto clean, lifetime warranty on the motor and blower. వాట్ విల్ బి ద కాస్ట్? Cost depend upon the color. This is the new latest launch one. It costs you about 39,500. Oh, That is 90 size. Each chimney has 3 sizes. That is 2 feet, 2.5 and 3 feet. okay. Every model we have 3 sizes. All the chimneys what we have has 3 sizes, 2 feet, 2.5 and 3. Okay. All the models. This is latest one with BLDC. Okay. Latest launch with the BLDC, and again we have one more sector called Max Silence in this. Wow. So that is in there also we have 3 sizes, 2 feet, 2.5 and 3. Oh, great. We have 3 models in that. That is curve of this one, slime, T model and curve. This stove with matte finish, scratch proof, Okay. 10 years warranty on the glass. Okay. And this is concealed model. Nothing goes inside if fall down. Oh. And this comes with FFD technology. FFD technology means flame failure device. If something fall down and the flame goes off, Okay. within 2 seconds the gas supply will cut out. ఏంటంటే ఎగ్జిబిషన్లో ట్రైన్ అండి, ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ అంతా తిప్పుతుంది. సో ఇలా రకరకాలుగా ఐటమ్స్ అన్నీ అయితే ఎగ్జిబిషన్లో డిస్ప్లే చేస్తూ ఉంటారండి. వాళ్ళ బిజినెస్లు అనేది ప్రమోట్ చేసుకోవడానికి చాలా స్టాల్సే ఉంటాయి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, గోల్డ్ కోటెడ్లో ఉన్న ఉయ్యాల, ఇంట్లో కానీ పెద్ద లాన్ ఉన్న గార్డెన్ అలా ఉంటే అక్కడ వేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయి. అండ్ ఇవి ఏంటంటే మొత్తం హ్యాండీక్రాఫ్ట్స్ కాబట్టి రకరకాల బుట్టలు, వార్డ్ బోర్డ్స్, షెల్ఫ్స్ ఉన్న చిన్న చిన్న కబోర్డ్స్, పాతకాలంలో పెట్టెలు ఉంటాయి చూసారా, డబ్బులు నగలు దాచుకోవడానికి యూజ్ చేసే పెట్టెలు, అలాంటివి అన్నీ రకరకాలుగా చిన్న సైజులో చాలా బాగున్నాయండి. అండ్ ఇప్పుడు కూడా ఎంత రాయల్గా ఉంటాయంటే ఇవన్నీ ఇంట్లో పెట్టుకుంటే అంత బాగుంటాయి. గార్డెన్కి సంబంధించి ఉన్నాయి, ఇంట్లో డెకరేషన్, హోమ్ డెకరేషన్ సంబంధించి ఉన్నాయి, అలానే కిచెన్ రిలేటెడ్ లాగా కూడా ఉన్నాయండి. హ్యాండీక్రాఫ్ట్స్లో చూడండి, ఇవి ఏంటంటే ఉప్పు కారం వేసుకునే జాడీలు, ఇదేంటంటే ఏదైనా కర్రీ ఏదైనా వేసుకొని స్టోర్ చేసుకోవటానికి గిన్నె విత్ మూతతో పాటు లిడ్తో పాటు. అండ్ ఇవి ఏంటంటే మసాలా డబ్బాలండి, చిన్నవి పెద్దవి రకరకాలుగా ఉన్నాయి. అండ్ పక్కనే ట్రే విత్ చిన్న చిన్న బౌల్స్, అలా చాలా బాగున్నాయండి. వెరైటీస్ అన్నీ చాలా నచ్చాయి. అలానే మసాలాలు దంపుకోవడానికి కూడా రోల్ లాంటిది. అండ్ ఇంకొకటి ఏంటంటే సుజాత అని చెప్పి హోమ్ అప్లయన్సెస్కి సుజాత స్టోర్ అండి. అండ్ ఇంకొక షాప్స్ హ్యాండీక్రాఫ్ట్స్ అండి. ఇక్కడ ఉయ్యాల, చెక్క ఉయ్యాలలు అయితే చాలా చాలా బాగున్నాయండి. ఒక దాని మించి ఒకటి ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. అండ్ అలానే నేమ్ ప్లేట్స్ పెట్టుకోవడానికి బోర్డ్స్ ఉన్నాయి. అండ్ చైర్స్ కూడా ఉన్నాయి. ఇవి హాల్లో అలా వేసుకున్నా కూడా లివింగ్ రూమ్లో చాలా బాగుంటాయి. అండ్ ఈ షాప్లో అయితే ఎక్స్క్లూజివ్గా నేను డైనింగ్ టేబుల్ కూడా చూసానండి. 6 చైర్స్ డైనింగ్ టేబుల్ హ్యాండీక్రాఫ్ట్స్లో ఎంత బాగుంది చూడండి, రాయల్గా అనిపిస్తున్నాయి. లుక్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ షాప్లో వచ్చేసి మెన్స్ కోసం అండ్ కిడ్స్ కోసం ఎక్స్క్లూజివ్గా కలెక్షన్స్ అండి. వాళ్ళ దగ్గర ఏంటంటే కుర్తా పైజామాస్, పథానీ సెట్స్ అలాంటివి రకరకాలుగా చాలా బాగున్నాయి అన్నమాట. కొన్ని మనకు ఐడియా రావడం కోసం వాళ్ళు బొమ్మలు కూడా వేసి పెట్టారు. అండ్ ఇదేంటంటే పథాన్ సెట్ అనమాట. సో చూడండి ఎంత బాగున్నాయో. మళ్ళీ దీని మీద కూడా వాళ్ళు డిస్కౌంట్స్ అండ్ ఆఫర్స్ కూడా ఇస్తున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే డైలీ వేర్ కలెక్షన్స్ కూడా ఉన్నాయండి, ఈ ఫంక్షన్ వేర్, పార్టీ వేర్ కలెక్షన్స్తో పాటుగా. అండ్ డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి, చూసేయండి చాలా బాగున్నాయి. చూడండి మసాలా వెజ్ मंचूरियन मसाला रेडी नूडल्स ठीक है, बता दो प्राइस बोलो। ये 100 के 2 पैकेट्स मैडम। ये वेज के लिए आता है, ओके, ये नॉन वेज के लिए चिकन, मटन, फिश, प्रॉन्स के लिए। थैंक यू। ओनली 499, ओनली फॉर मेन। कुर्ता पैजामा सगरी 455 चॉकलेट फ्री है। 500 साथ में चॉकलेट फ्री। बोलो। अरे ले वीडियो ले लिए साथ में चॉकलेट फ्री। चॉकलेट है। ఇక్కడ ఏంటంటే కేఫ్ నీలోఫర్ వాళ్ళది కూడా స్టాల్ పెట్టారనమాట. ఎక్స్క్లూజివ్గా వాళ్ళు ఏమేమి సేల్ చేస్తారు అంటే వాళ్ళ బిస్కెట్స్, డ్రై ఫ్రూట్ బిస్కెట్స్, అలానే సుప్రీం టీ పౌడర్, ప్రీమియం టీ పౌడర్, అండ్ దెన్ బర్న్ స్పెషల్లీ అది చాలా ఫేమస్ అండి. అండ్ అలానే పక్కన ఏంటంటే గేమింగ్ కోసం అని చెప్పేసి పెట్టారు. సో ఇక్కడ గన్ షూట్ చేసి అక్కడ ఇది అన్ని బెలూన్స్ కొడితే ప్రైజెస్ అంటారు. అలానే
విజయ వాళ్ళ స్టాల్ అనమాట. ఇక్కడ ఏంటంటే అన్ని వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ సేల్ చేస్తారు. అండ్ నెక్స్ట్ షాప్లో వచ్చేసి ఉషా కుట్టి మెషిన్స్ అండి. మెషిన్స్లో కూడా ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసింది, అన్ని రకరకాల స్వింగ్ మెషిన్స్ అనేవి ఉన్నాయి, కుట్టు మెషిన్స్ ఉన్నాయి అనేది వాళ్ళు స్టాల్ చేసి పెట్టారు. సో మనకు నచ్చినది అయితే మనం చూసుకొని ట్రయల్ చేసి కొనచ్చు కుట్టడం వచ్చిన వాళ్ళు. సో ఇంకొక స్టాల్ వచ్చేసి ఏంటంటే అల్ట్రా వాళ్ళది అండి. వెట్ గ్రైండర్స్, ప్రెషర్ కుక్కర్స్ అండ్ మిక్స్ జార్స్ అలా రకరకాలుగా ఉన్నాయి డిస్ప్లేలో. సో మనకు నచ్చిన ఐటమ్ అనేది మనం పర్చేస్ చేయొచ్చు. సో చూస్తున్నారు కదండి, ఎగ్జిబిషన్ అంటే ఓన్లీ బట్టల షాపింగు, ఇంకేదైనా హోమ్ డెకర్ అలానే కాదు, మొత్తం ఇంటికి కావాల్సిన అన్ని రకాల సామాన్లు ఉంటాయి, అన్నీ ఉంటాయండి. రకరకాల బిజినెస్ స్టాల్స్ అనేవి ఇక్కడ వేస్తారు. అందుకే ఆల్ ఇండియన్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అండ్ హైదరాబాద్లోనే అతి పెద్దదండి. ఇలాంటి ఎగ్జిబిషన్ అయితే ఇంకే స్టేట్లోనూ జరగదు, మన స్టేట్లోనే ఉంటుంది. అది హైదరాబాద్, తెలంగాణలోనే ఉంటుంది. అండ్ ఎన్ని స్టాల్స్ అంటే అన్ని స్టాల్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది హోమ్ డెకార్ అలాగే గిఫ్టింగ్ ఇవ్వడానికి మంచి ఆర్టికల్స్ ఉన్న షాప్ అని చెప్పొచ్చు. ఆయన మాటలు వినండి. 1000 का कृष्णा का वाटर फाउंटेन है, 1800 के वो रैक में है छोटे वाले। हाँ, ये वाटर फाउंटेन है और ये धूप फाउंटेन है, ये फॉग फाउंटेन बोलते हैं, दिख रहा है। ओके, हाँ हाँ हाँ। 100 का क्रैडल, ये पूरा ऐसा ही है क्या? कितने कॉस्ट होता है ये पूरा? 1200 है, 750 है, 850 है। ओह, वेरी नाइस। ఇక్కడ మీరు చూసిన ఈ కలెక్షన్స్ అంతా ఏంటంటే కోల్కతా స్టాల్ అంటండి. కోల్కతా నుంచి వచ్చారంట వీళ్ళు. సో అక్కడ నుంచి వాళ్ళు తీసుకొచ్చిన జూట్ బ్యాగ్స్, ఈ బ్యాగ్స్, ఇంకా కొయ్య బొమ్మలు అంటే చెక్క బొమ్మలు, అలానే వాళ్ళు రకరకాలుగా చేసిన బొమ్మలు, హోమ్ డెకార్ ఐటమ్స్ అన్నీ చూపిస్తున్నారు. సో పక్కన రాజస్థాన్ ఆర్ట్ గ్యాలరీ అండ్ క్రాఫ్ట్, ఎస్పెషల్లీ ఏంటంటే మార్బుల్ హ్యాండీక్రాఫ్ట్స్ అని చెప్పొచ్చు. వైట్ వుడ్ అండ్ మార్బుల్తో చేసినవి, కొన్ని బ్రాస్ ఫినిషింగ్తో కూడా ఉన్నాయండి హ్యాండీక్రాఫ్ట్స్. చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఇక్కడ చూడండి కలెక్షన్స్ అంతే ఎంత బాగున్నాయో. హోమ్ డెకరేషన్ అలానే గార్డెన్కి కానీ లేదా లివింగ్ రూమ్స్లో పెట్టుకోవడానికి అయితే చాలా రాయల్గా ఉన్నాయండి. సో ఇక్కడ చూడండి క్యామెల్ విత్ బ్రాస్ అండ్ అలానే కొంచెం సిల్వర్ కోటింగ్తో ఇచ్చారు. పక్కన ఎలిఫెంట్స్ ఉన్నాయి, బుద్ధ విగ్రహాలు ఉన్నాయి. బుద్ధవి అయితే చాలా డెకరేటివ్గా ఉన్నాయి. అండ్ అలానే మార్బుల్ ఆర్టింగ్ కూడా చాలా బాగున్నాయండి. స్టార్టింగ్ ప్రైస్ చిన్న ఐటమ్ నుంచే 1000 రూపీస్ అని చెప్తున్నారు, ఎందుకంటే మార్బుల్ కదా, సో కాస్ట్ ఎక్కువ పడుతుంది. కొన్ని బ్రాస్ ఫినిషింగ్ కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా డిఫరెంట్ కాస్ట్స్లో ఉంటాయి. అంటే మనం తీసుకున్న ఐటమ్స్ని బట్టి ప్రైసెస్ ఉంటాయి. ఇక్కడ చూడండి ఏనుగులు, జంట ఏనుగులు, కామధేనువు, ఆవు దూడ, అలానే పెద్ద మార్బుల్తో బుద్ధ అండ్ వాటర్ ఫౌంటైన్. నెక్స్ట్ స్టాల్ వచ్చేసి జోధ్పూర్ నుంచి తెచ్చిన చూర్ణాలు అని చెప్తున్నాడు. రకరకాల చూర్ణాలు టేస్ట్ చేయండి మేడం అన్నారు. అసలు అవి ఏంటి అని అడిగినప్పుడు తన మాటల్లో చెప్తున్నాడు. ये लेकिन इसका क्या यूज़ है? ये डाइजेशन, जिसको डाइजेशन से प्रॉब्लम है तो डाइजेशन कर सकते हैं, मॉट फ्रेश जैसा खाना खाए बाद भी खा सकते हैं। डाइजेशन, मॉट फ्रेश, एसिडिटी, कॉन्स्टिपेशंस और आइटम्स रहता है, पान भी रहता है इसमें। अच्छा, పక్కన ఇంకొక స్టాల్ ఏంటంటే లోనావాలా నుంచి తెచ్చిన చిక్కీ అంటండి. ఏంటో పల్లి చిక్కీ కావాల్సి అనుకున్నాను, దగ్గరికి వెళ్ళి చూస్తే ఏంటనుకున్నారు, జీడిపప్పుతో చేసిన చిక్కీను హల్వా అండి. జ్యూస్ సెంటర్స్ కూడా ఉన్నాయండి. సో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి దాంట్లో కూడా. ప్రైస్ కూడా 60 రూపీస్, 100 రూపీస్, 120. నెక్స్ట్ స్టాల్ వచ్చేసి మనాలి ఆర్ట్స్ అంటండి. ఇక్కడ ఏంటంటే బోర్డు మీద పేరు రాసిస్తారు, అంటే మనకు కావాల్సిన ఏమని రాయించుకోవాలనుకుంటున్నారో అది వాళ్ళకి చెప్తే మనకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు మనకు కావాల్సిన నేమ్ అనేది రాసిస్తారండి. 300 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో దాని పక్కన ఏంటంటే హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అండి. ఈ షాప్స్ ఎక్స్క్లూజివ్గా హ్యాండ్ బ్యాగ్స్ కోసమే. హ్యాండ్ బ్యాగ్స్ ప్రపంచం అని చెప్పొచ్చు. ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. చాలా వెరైటీస్ ఆఫ్ బ్యాగ్స్ ఉన్నాయండి, స్టార్టింగ్ ఫ్రమ్ 200 రూపీస్ నుంచి. అండ్ చిన్నవి, పెద్దవి, మీడియం సైజ్ బ్యాగ్స్ అలా చాలా రకరకాలుగా కలర్స్ ఆప్షన్స్ అయితే చాలా బాగున్నాయండి. ఎంత రాయల్ లుక్ ఉన్నాయి చూడండి. కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఎక్స్క్లూజివ్గా క్లాసిక్ కలెక్షన్ అనిపించింది నాకు. అండ్ ఢిల్లీ స్వీట్స్ అండ్ నమ్కీన్స్లో అయితే నాకు ఇక్కడ వీళ్ళు వేసే మిరపకాయ బజ్జీ అంటే చాలా ఇష్టం అండి. ఇక్కడ ఏ ఐటమ్ కొనుక్కున్నా 80 రూపీసే. చాలా ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ, చాట్స్ అండ్ బజ్జీ, సమోసా, అలానే కేసర్ బాదం మిల్క్ అలాంటివన్నీ కూడా ఉంటాయి. అండ్ గేమ్స్కి వచ్చేసాము. గేమ్స్లో ఏంటంటే జైంట్ వీల్, కొలంబస్, పిల్లలు ఆడుకోవడానికి ఇంకా రకరకాల గేమింగ్స్ అన్నీ చాలా బాగుంటాయండి. వీటి కోసం ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. సో హోప్ మీరు ఈ వీడియో ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. సో డీటెయిల్గా అయితే నేను ఎగ్జిబిషన్లో ఏమేమి ఉన్నాయి స్టాల్స్ అన్నీ చూపించేశాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. అలానే మన వీడియోస్ అన్నిటిని లైక్ చేసి షేర్ చేసి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ ఏదైనా ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేసుకోండి. Thank you for watching. Bye bye.